అర్హతల ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇక నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని వరిగొండ, పొదలకూరు మండలాల్లో చిట్టేపల్లి, తిప్ప గ్రామాల్లోనూ ఇక పేదల గృహ నిర్మాణాలను మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే సోమిపూడి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పటికీ కూడా పేదల పక్షపాతి అయినటువంటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అసంపూర్తిగా ఉన్నటువంటి గృహాల నిర్మాణ లబ్ధిదారులకు అదనపు మొత్తాలను మంజూరు చేశామని మంత్రి పార్థసారథి అన్నారు. ఎస్సీ, బీసీలకు 50,000, ఇక ఎస్టీలకు 75,000, ఆదివాసీ గిరిజనులకు ₹1,00,000 వంతున మంజూరు చేశామని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షలు ఇవ్వటమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 50,000 రూపాయలు, 75,000, ₹1,00,000 అదనంగా కూడా యూనిట్ కాస్ట్కి అదనంగా ఇచ్చి ఈ గృహ నిర్మాణాన్ని చిత్తశుద్ధితో అమలు చేశారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తామని. ఈరోజు రేట్లన్నీ పెరిగిపోయినాయి. 2014లో ఉన్న యూనిట్ కాస్ట్తోనే 2024 వరకు కూడా ఈ గృహ నిర్మాణాన్ని కొనసాగించడం ఎంత దారుణమో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అందుకనే ఈరోజు చాలామంది కట్టుకోలేక మధ్యలోనే మిగిలిపోవడానికి కారణం ఏమిటని శోధిస్తే ముఖ్యంగా రేట్లు పెరగటం మూలంగా, ఖర్చు పెరగటం మూలంగా చాలామంది పేదవాళ్ళు, ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు కట్టుకోలేకపోతున్నారనే ఒక అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎస్సీలకి, బీసీలకి 50,000 రూపాయలు, ఎస్టీలకి 75,000, 75,000, ₹1,00,000 అదనంగా ఇవ్వటానికి ఈ దారుణమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా 3,500 కోట్ల రూపాయల భారాన్ని మోయటానికి ప్రభుత్వం అంగీకరించడం చాలా సంతోషం.